హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజలక్ష్మి కుకింగ్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ లేకుండా, మైదా లేకుండా, అంతకన్నా ముందు ఉడికించే పని లేకుండా కేక్ని అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అయితే 2 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. దీని బిస్కెట్ లోపల క్రీమ్ అనేది ఉంటుంది కదండి, ఈ క్రీమ్ అనేది తీసి పక్కన పెట్టుకున్నాను. కొన్ని బిస్కెట్స్కి అయితే అలానే ఉంచేసి ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ బిస్కెట్స్ అన్నీ దానిలోకి వేసుకుని ఒక చిన్న గ్లాస్ మిల్క్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కాచి చల్లార్చిన పాలైతే తీసుకున్నాను అనమాట. ఈ విధంగా వీలైనంత మెత్తగా ఇలా క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ గట్టిగా వచ్చింది అనుకుంటే కనుక కొన్ని మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. 8 బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాను అనమాట. ఒకదాని మీద ఒకటి ఇలా అరేంజ్ చేసుకుని సర్కిల్గా కట్ చేయడానికి ఒక బౌల్ని అయితే అరేంజ్ చేసుకున్నాను. చూడండి, ఇలా ఒక బౌల్ని పెట్టేసి ఈ విధంగా నొక్కి పెట్టేస్తే చక్కగా కట్ అయిపోతుందండి. సైడ్స్ ఉన్న పీసెస్ అన్నీ ఈ విధంగా తీసేసుకుని కింద ఉన్న పీసెస్ని అలానే ఉంచేసి పైన 4 పీసెస్ని అయితే పక్కన పెట్టుకుని చూపిస్తున్నాను మీకు. షుగర్ సిరప్ అండి ఇదైతే. దీని మీద అప్లై చేసుకుంటున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్రీమ్ని అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. పైన ఈ 4 పీసెస్ని ఈ విధంగా అరేంజ్ చేసుకుని దీనిపైన యథావిధంగా షుగర్ సిరప్ని దీని మీద అప్లై చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ని అప్లై చేయటం వల్ల కేక్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది అండ్ స్వీట్గా కూడా ఉంటుందన్నమాట తినేటప్పుడు. ఈ విధంగా అప్లై చేసి మిగిలిన క్రీమ్ అంతా దీనిపైన ఈ విధంగా అప్లై చేసుకోవాలి. చుట్టూరు కూడా నీట్గా మనకు నచ్చిన షేప్లో అయితే ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. పిల్లలైతే మా పిల్లలు చాలా ఇష్టంగా అడిగల్లా చేయించుకుని తిన్నారనమాట. అండ్ చిన్న పిల్లలు కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఏం లేదంటే 2 ఇంగ్రీడియంట్స్తోనే బిస్కెట్ ప్యాకెట్, బ్రెడ్ ఉంటే సరిపోతుందనమాట. ఇలా చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు. మనం ముందుగా తీసుకున్న క్రీమ్ని అయితే చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి డెకరేషన్ చేసుకుంటున్నాను. ఇలానే కాకుండా సింబల్ టైప్లో కూడా మనం డెకరేషన్ లాగా చేసుకోవచ్చండి. సో ఎమీ కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా కూడా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.